హలో మై ఫ్రెండ్స్, ఈరోజు మనం సెటప్ బాక్స్కి వచ్చే అడాప్టర్ రిపేర్ గురించి. ఇది అడాప్టర్ ఏమవుతుందంటే లైట్ పడుతుంది కానీ లోడు టీవీ ఆన్ చేయగానే లోడ్ రావడం లేదన్నట్లు, అంటే బ్లింక్ అయ్యకుండా వెనక్కి వెళ్ళిపోతుంది. దీన్ని ఎట్లా రిపేర్ చేయాలి, దీన్ని ఇప్పేది ఎట్లా అనేది ఇప్పుడు మనం చేస్తున్న వీడియో. ఇప్పుడు ఇది ఒరిజినల్ కంపెనీది, ఎయిర్టెల్ కంపెనీది. దీని అడాప్టర్ను ఈ విధంగా ఉంటుంది. ఇది 12 వోల్ట్ 1.5 కానీ 2 యాంప్ వరకు ఉంటుంది. దీన్ని ఇట్లా మంచిగా ఒక ఫ్లాట్ స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా టెస్టర్ అంత సైజ్ ఏదైనా ఒకటి తీసుకొని కటింగ్ ప్లేట్ తీసుకొని దీనికి ఈ కోర్ మీద ఒక పక్క నుంచి వరుసగా కొట్టుకుంటూ రావాలి, కింద పగిలిపోకుండా. ఇట్లా కొట్టడం వల్ల అది కొద్దిగా సందేడిస్తుంది. రెండు పక్కలు కూడా అట్లే చేసుకుంటే ఇది ఓపెన్ అవుతుంది. ఇగో ఈ పక్క కొడితే గాలలాగా వచ్చింది. మళ్ళీ ఈ పక్క కూడా తిప్పి ఈ పక్క కూడా మళ్ళీ ఇదే విధంగా కొట్టుకుంటూ వస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దీని నిండా ప్రొటెక్షన్ కొరకు అని చెప్పి పేస్ట్ నింపి పెట్టింటారు. ఈ పేస్ట్లోకి వెళ్ళి ఏవైతే ఫిల్టర్లు, అవుట్పుట్ ఫిల్టరు, ఇన్పుట్ ఫిల్టరు, ఇగో ఇది ఈ విధంగా తీయాలి. తీసిన తర్వాత నిదానంగా కటింగ్ ప్లేట్తో కానీ టెస్టర్తో కానీ బోర్డు ఇరిగిపోకుండా దీని వైర్ ఇట్లా పక్కకు జరుపుకొని ఈ యొక్క బోర్డును మెల్లగా నెమ్మదిగా కాంపోనెంట్లు లేని జగల చూసి కొద్దిగా కదిలిచ్చి మెల్లగా బయటికి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది బోర్డు బయటికి వచ్చేస్తుంది. ఇది కంప్లీట్ ఫెవికాల్ లాంటి క్రీమ్ తోటి నింపుకొని ఉంటుంది, తెల్లటి క్రీమ్ తోటి. దీంట్లో ఎక్కువ శాతం 1000/16 MFD పోతుంది. అలాగే 47/16 కూడా ఉంటుంది, అది కూడా ఉబ్బిపోతుంది. మోస్ఫెట్ ఉంటుంది. ఇగో బోర్డు ఇరగకుండా ఈ విధంగా నిదానంగా అక్కడిక్కడ కదిలించుకుంటా దీన్ని బయటికి లాక్కున్న తర్వాత మోస్ఫెట్ ఉంటుంది. ఆ మోస్ఫెట్ని కూడా చెక్ చేసుకున్నాలే. సామాన్యంగా మోస్ఫెట్ పోదు, ఒకవేళ పోతే బోర్డు మొత్తం బర్న్ అయి ఉంటుంది. బోర్డు ఏమైనా బర్న్ అయిందా, కాంపోనెంట్లు ఏమైనా కాలినా బోర్డును మంచిగా చెక్ చేసి చూసుకున్నాలే. ఈ విధంగా చూసుకున్న తర్వాత బోర్డు అంతా బాగుంది. ఇప్పుడు దీంట్లో ఏమైందంటే 1000/16 ఈ ఎర్రది కెపాసిటర్ నేను కెల్ట్రాన్ చేసిన కదా, ఇగో ఈ పచ్చది దీంట్లో ఇంతకుముందు కెపాసిటర్ ఉండే అన్నట్ల. ఇది ఉబ్బి లోడు పడ్డాక తీసుకోవడం లేదన్నట్ల. దాన్ని గమనించి ఏది ఉబ్బింది, ఏది లీకేజ్ అవుతుంది చూసుకొని తీసుకొని ఇట్లా క్రీమ్ అంటుకొని దీనికి మొత్తం పేస్ట్ అంటుకొని ఉన్నది. ఇది దాని పాతది, దాని లోపల ఉన్న పాత ఫిల్టర్ MFD అంటారు, మైక్రోఫెరాడ్. 1000/16 ఉంది దాని పైన. ఇప్పుడు నేను 1000/35 కొత్తది వేసిన కెల్ట్రాన్ది. ఇదేమో ఫిలిప్ది ఉన్నది దాని లోపల. తీసేసి మళ్ళీ ఏ విధంగా అయితే మనం ఇది చేసినామో ఆ విధంగా ఇది చేసుకొని కూర్చొని పెట్టుకొని దానికి మధ్యలో మళ్ళీ కాంపోనెంట్ ఊగులు ఆడకుండా ఉండాలనుకుంటే కొద్దిగంత ఫెవికిక్ వేసి లేదంటే ఫెవికాల్ అయినా వేసి ఇగో ఇవి మొత్తం MFDలది బాగా దీంట్లోకి వెళ్ళి ఇట్లా తీసుకొని ఈ రకరకాల MFDలు నా దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఈ విధంగా తీసుకొని ఈ MFD 1000/35 వేయచ్చు. కింద వోల్టేజ్ ఎంత ఎక్కువ వేసినా ప్రొటెక్షన్ బాగుంటుంది. కానీ 1000/16 ఉన్న కదా 1000/16 కానీ 12 కానీ రాదు అన్నట్లు. వేస్తే తొందరగా మళ్ళీ పోనీకి ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా మంచిగా సాల్డరింగ్ చేసుకొని లెడ్ అక్కడిక్కడ చేసుకున్నాక బ్రష్ తీసుకొని కాంటాక్ట్ కాకుండా బ్రష్ తోటి పేస్ట్ దాన్ని క్లియర్గా తుడిచేయాలి. తుడిచేసిన తర్వాత ఈ విధంగా బ్రష్ తీసుకొని ఈ విధంగా మంచిగా క్లియర్గా తుడుచుకొని మళ్ళీ ఏ విధంగా అయితే గాల ఉంటుంది దాని లోపల, ఆ గాలల్ని పెట్టేసి దాన్ని ఫిట్ చేస్తే మళ్ళీ సేమ్ పొజిషన్లో కూర్చుంటుంది. తర్వాత LED ఒకటి వస్తుంది దానికి, గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ రకరకాల LEDలు వస్తాయి. ఆ LED గ్లో అవుతుంది, అంటే వెలుగుతుంది. అది చూసుకున్నాలే. అలా దీన్ని మనం ఏ విధంగా ఉందో ఆ విధంగా బోర్డులో సర్కిట్ల గాల ఉంటుంది, ఆ గాలలో కూర్చొని దాన్ని మళ్ళీ కంప్లీట్ కూర్చొని తర్వాత ఇగో ఇది LED బల్బ్ ఉంటుంది, దీనికి గ్రీన్ కలర్ బల్బ్ ఉంది. ఈ గాలాలనే కూర్చున్నట్టు పక్కకు కూర్చున్నట్టయితే మళ్ళీ బోర్డు ఇరిగిపోతుంది.
కాబట్టి సేమ్ ఎట్లుందో అట్లా ఇట్లా తీసినాం, అట్లా తీసి కూర్చోబెట్టి ఇంకో ఈ కాంపోనెంట్, ఈ పెద్ద ఫిల్టర్ కూడా ఒక్కొక్కసారి ఉబ్బుతుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ లెక్కెళ్ళి తలకి రాదు. ఇట్లా ఉంటాయి, అది చెక్ చేసుకోవాలి ఏది ఫిల్టర్ ఉబ్బింది అని తీసుకొని. ఒక్కొక్కసారి మోస్ఫెట్ పగిలిపోతుంది. ఈ దాన్ని ఏ విధంగా అయితే గాలాలు ఉందో అదే గాలాల మళ్ళీ ఎప్పట్లాగా పెట్టి మళ్ళీ దాన్ని కూర్చోబెట్టాలి. కూర్చోబెడితే మనకు సేమ్ వర్క్ చేస్తుంది, కొంచెంగా ఎక్కువ రోజులు కూడా వర్క్ చేస్తుంది. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అశోక టెక్నికల్ మస్తీ తెలుగు ఛానల్ మీకు రకరకాలైనటువంటి ఈ రిపేర్లకు సంబంధించిన వీడియోలు. కొన్నిటికి ఏమవుతుంటుందంటే ఈ వైర్ తెగిపోతుంది, సప్లై మాత్రం వస్తుంటుంది. బోర్డు కాడ నుంచి వైర్ కట్ అయిపోతుంది. బోర్డు కంటిన్యూటీ కూడా చెక్ చేసుకోవాలి. వైర్లోకి వెళ్ళి వైర్ బాగుందా లేదా, కొన్ని వేరే దాన్ని వైర్ వీకి దీనికి వేసుకొని కూడా చేసేయచ్చు. ఈ విధంగా కూర్చునబెట్టి మళ్ళీ దీని మీద మనం మళ్ళీ ఈ గాలాల ఇది వైర్ దగ్గర కేబుల్ కూర్చునబెట్టి దీని దగ్గరికి వచ్చేసి మళ్ళీ మనం ఫెవిక్విక్ దగ్గరికి వచ్చి పట్టి ఒక 4 చుక్కలు 2 చుక్కలు ఫెవిక్విక్ వేసేస్తే ఇంకా అది ఫిక్స్డ్గా ఉంటుంది, కింద పడ్డా మళ్ళీ కదలకుండా ఉంటుంది. ఇది రిపేర్ చేసే విధానం. దీంట్లో మనం ఇప్పుకునే ఇంతకుముందు చూసిన కాడ నుంచి ఇటు వరకు స్క్రూ డ్రైవర్ తోటి గాలాలాగా కొట్టుకుంటూ వచ్చి తర్వాత దాన్ని కొద్దిగా వెడల్పుగా చేసి దాన్ని కూడా వీక్కునాలి. బోర్డులో ఎటువంటి కాంపోనెంట్ పగిలిపోకుండా, ఇరిగిపోకుండా, బర్న్ కాకుండా అంటే కాలిపోకుండా కూడా చూసుకొని ఈ ఫెవికిక్ తీసుకొని దాన్ని ఒత్తి పట్టేసి వేసేస్తే మళ్ళీ యథావిధిగా కొత్త దానిలాగా చాలుతుంది. దీని ధర 340 వరకు ఉంటుంది ఒరిజినల్ది. మనం ఇట్లా చేసేయడం వల్ల 50 రూపాయలు తీసుకున్నా కానీ కస్టమరు సంతోషంగా మనకు ఇచ్చిపోతాడు, వాళ్ళకు కూడా నడుస్తుంది. ఇట్లా పెట్టేసిన ఇట్లా గ్లో అవుతుంది. అయితే కొన్నిటికి ఏమంటే గ్లో అవుతుంది, లోడ్ మీద వేసినాక బ్లింక్ అయ్యి లోడ్ తీసుకోదు అన్నట్టు, అంటే పని చేయదు. ఇప్పుడు అట్లా ఉండదు, ఇక ఫిల్టర్ లీక్ అవుతుంటుంది కాబట్టి ఫిల్టర్ వేసేసినాం. ఇప్పుడు మనం ఈ దానికి ఫెవికిక్ ఏ విధంగా వేయాలనేది చూపిస్తున్నా. ఈ ఫెవికిక్ వేసేసి నా ఫోన్ నెంబర్ కూడా దీని మీద పెడుతుంటా. మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో అవి కామెంట్లో పెట్టేస్తే, లైక్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు కావాల్సిన అన్ని వీడియోలు తయారు చేసి డైలీ అప్లోడ్ చేస్తుంటాను. ఇట్లు మీ అశోక్ గౌడ్, అశోక టెక్నికల్ మస్తీ ఛానల్ పేరు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ అశోక్ గౌడ్. ఇగో ఈ విధంగా ఫెవికిక్ అనేది చుట్టూ తాడిన రుద్దుకుంటే మళ్ళీ మనం ఎప్పుడైనా ఖరాబ్ అయినప్పుడు కూడా మళ్ళీ మనం కొద్దిగా అంత పెట్రోల్ దానికి తగిలించి ఫెవికిక్ ఊడిపోతుంది. తర్వాత మళ్ళీ స్కూటర్తో ఇట్లే కొడితే మళ్ళీ అది ఊడి వస్తుంది. ఈ ఎయిర్టెల్ అడాప్టర్ బాగు చేసే దాని గురించి ఈ వీడియో చేయని చెప్పి ఒక ఆయన అడిగిండే, దానికి గాను ఇది పెట్టిన. ఇగో ఇది ఓకే అయిపోయింది, ఆయనకు చేసి ఇస్తున్నా. ఇది దీంట్లో పోయింది ఏంటంటే ఈ ఫిల్టరు ఉబ్బిపోయింది. ఫిల్టర్ నెంబర్ వచ్చేసి 1000/16. మనం 1000/25 వేయచ్చు, 35 కూడా వేయచ్చు. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్.